యూట్యూబ్ లో ఫ్రీగా దొరికే బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ గురించి చెప్పబోతున్నాం. ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ మూవీ లవర్స్ వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మానాడు టైమ్ లూప్ కాన్సెప్ట్ లో వచ్చిన మూవీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా థ్రిల్లింగ్ గా ఉంటాయి. అలాంటి టైమ్ లూప్ కాన్సెప్ట్ లో వచ్చిన మూవీయే ఈ మానాడు. అబ్దుల్ ఖాలిక్ దుబాయ్ నుంచి ఇండియాకి వస్తాడు. అదే రోజు ఇండియాలో సీఎం ని చంపడానికి పోలీస్ ఆఫీసర్ అయిన ధనుష్ కోటి ప్లాన్ చేస్తాడు. అది తెలిసి ఆపడానికి ట్రై చేసిన అబ్దుల్ చనిపోతాడు. మళ్ళీ సేమ్ డే రిపీట్ అవుతూనే ఉంటుంది. అలాగా టైం లూప్ లో ఇరుక్కుపోయిన అబ్దుల్ అండ్ ధనుష్ కోటి ఎలా ఆ లూప్ ని బ్రేక్ చేశారు, అసలు సీఎం ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది స్టోరీ. ఈ మూవీ లింక్ కింద డిస్క్రిప్షన్ లో పిన్ చేసాం, వెళ్ళి చూసేయండి. అవుట్లాస్ సౌత్ కొరియా యాక్షన్ హీరో అయిన డాంగ్ సియోక్ ఈ మూవీలో మెయిన్ లీడ్ గా యాక్ట్ చేశారు. బెస్ట్ యాక్షన్ ఫైట్స్ తో అండ్ ఒక మంచి స్క్రీన్ ప్లే తో చాలా బాగుంటుంది ఈ మూవీ. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి చెప్పుకుంటే, చైనీస్ అండ్ కొరియన్స్ అనే 2 మాఫియా గ్యాంగ్స్ మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ గొడవలను కంట్రోల్ చేయడానికి సియోల్ డిటెక్టివ్ టీం వస్తుంది. ఆ 2 గ్యాంగ్స్ ని ఆ పోలీస్ టీం ఎలా అంతం చేసింది అనేది స్టోరీ. నందిని నర్సింగ్ హోమ్ ఈ మూవీలో సస్పెన్స్, హర్రర్ అండ్ కామెడీని చాలా బ్యాలెన్స్డ్ గా ప్రజెంట్ చేశారు. ఈ మూవీలో కామెడీ కూడా చాలా బాగుంటుంది. టైం పాస్ కోసం చూసేవచ్చు, మీకు ఎక్కడా బోర్ కొట్టదు. ఇంకా ఈ మూవీ యొక్క ప్లాట్ గురించి చెప్పుకుంటే, చందు తన జాబ్ పోవడం వలన ఫేక్ సర్టిఫికేట్స్ తో నందిని అనే ఒక హాస్పిటల్లో డాక్టర్ గా జాయిన్ అవుతాడు. కానీ చందు చేసిన మిస్టేక్స్ వలన ఒక ప్రాణం పోతుంది. ఇంతలో ఆ హాస్పిటల్లో అన్యూజువల్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. దాని వలన అందరూ ఆ హాస్పిటల్లో దెయ్యం ఉందనుకుంటారు. ఆ మిస్టరీని చందు ఎలా సాల్వ్ చేశాడు అనేది స్టోరీ. ఈ మూవీ లింక్ కూడా కింద పిన్ చేసాం, వెళ్ళి చూసేయండి. 333 ఈ మూవీ ఎప్పుడు చూడని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లో వచ్చిన ఒక హర్రర్ మూవీ. ఈ మూవీ యొక్క ప్లాట్ ఏంటంటే, కతిరి వాళ్ళ ఫ్యామిలీ ఒక న్యూ హౌస్ కి షిఫ్ట్ అవుతారు. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి కతిరికి కొన్ని వింత సౌండ్స్ వినపడుతూ ఉంటాయి. అండ్ ప్రతిరోజు నైట్ కరెక్ట్ గా 3:33కి తన పుట్టిన టైంలో పీడకలలు వస్తూ ఉంటాయి. అది కళ లేదా నిజమా అనేది కతిరికి అసలు అర్థం కాదు. అసలు కరెక్ట్ గా 3:33కి ఎందుకు ఇలా జరుగుతుంది అనేది తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఈ మూవీ లింక్ కూడా కింద పిన్ చేసాం, వెళ్ళి చూసేయండి. బ్లీడింగ్ స్టీల్ ఈ మూవీ యాక్షన్ అండ్ సైన్స్ ఫిక్షన్ జోనర్ లో ఉంటుంది. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి చెప్పుకుంటే, స్పెషల్ ఫోర్స్ ఏజెంట్ అయిన జాకీ చాన్ తన కూతురు హాస్పిటల్లో ఉందని వెళ్తూ ఉండగా తనకు ఒక కేసు వస్తుంది. ఒక డాక్టర్ ని కాపాడాలని. ఆ డాక్టర్ ఒక ఆర్టిఫిషియల్ హార్ట్ ని తయారు చేస్తాడు. ఈలోపు ఆ హార్ట్ కోసం ఒక విలన్ అక్కడికి వస్తాడు. ఒక పెద్ద బ్లాస్ట్ వలన అందరూ పడిపోతారు. అప్పుడే ఏజెంట్ కి తన కూతురు చనిపోయిందని ఫోన్ వస్తుంది. అది ఆ డాక్టర్ వింటాడు. 15 years తర్వాత తన కూతురు బతికే ఉందని తెలుస్తుంది. ఆ హార్ట్ తన కూతురులో ఉందని ఆ విలన్ గ్యాంగ్ తన కూతురు కోసం వస్తుంది. వాళ్ళ నుండి తన కూతుర్ని ఎలా సేవ్ చేశాడు అనేది స్టోరీ. ఈ మూవీ లింక్ కూడా కింద పిన్ చేసాం, వెళ్ళి చూసేయండి. 16 ఎవ్రీ డీటెయిల్ కౌంట్ ఈ మూవీలో ఉండే ఇన్వెస్టిగేషన్ పార్ట్ అయితే సస్పెన్స్ ని హోల్డ్ చేస్తూ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఈ మూవీ యొక్క ప్లాట్ ఏంటంటే, ఒక కానిస్టేబుల్ కొడుకు పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటాడు. కానీ తన కొడుకు పోలీస్ అవడం ఇష్టం లేదు. అందుకని పోలీస్ జాబ్ లో ఉండే కష్టాల గురించి చెప్పమని ఒక రిటైర్డ్ ఇన్స్పెక్టర్ దగ్గరికి పంపిస్తాడు. ఆ ఇన్స్పెక్టర్ పాస్ట్ లో తను సాల్వ్ చేసిన కేసు గురించి స్టోరీ చెప్తాడు. అదేంటంటే, ఒక రోజు నైట్ ఒకే సమయంలో ఒక హిట్ అండ్ రన్ కేసు, ఒక మర్డరు, ఒక మిస్సింగ్ కేసు, ఈ 3 కేసెస్ వస్తాయి. ఈ 3 కేసెస్ ని ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ చెప్తారు. ఇందులో అసలు ఏది నిజం, ఆ 3 కేసెస్ కి సంబంధం ఏంటి అనేది స్టోరీ. స్టాలిన్ స్టారింగ్ బై జీవా ఒక లోకల్ కేబుల్ ఛానల్లో పనిచేస్తున్న జీవా తన ఏరియాలో జరిగే అన్యాయాలని, సమస్యలను టీవీలో చూపిస్తూ ఉంటాడు. దాని వలన అక్కడ ఉండే రాజకీయ నాయకుడు జీవాని బెదిరిస్తాడు. కానీ జీవా అదేమి లక్ష్య చేయకుండా మళ్ళీ చూపిస్తూనే ఉంటాడు. అందుకని జీవాని చంపమని ఒక రౌడీకి చెప్తాడు. తనని చంపడానికి వచ్చిన రౌడీని చంపడానికి వేరే వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళందరి నుంచి రౌడీని కాపాడతాడు. అసలు తనను చంపడానికి వచ్చిన రౌడీని ఎందుకు కాపాడాలనుకుంటున్నాడు అనేది తెలుసుకోవాలంటే ఈ మూవీ చూసేయండి. డేజావు అంటే జరిగిందే మళ్ళీ జరిగినట్టు అనిపించడం. ఈ మూవీ తమిళ అండ్ తెలుగు లాంగ్వేజ్ లో వచ్చింది. అయినా కూడా నవీన్ చంద్ర మళ్ళీ తెలుగులో రీమేక్ చేశారు. కానీ నాకైతే ఒరిజినల్ పార్టే నచ్చింది. ఇంకా ఈ మూవీలో నెక్స్ట్ ఏం జరగబోతుందనే సస్పెన్స్ లాస్ట్ వరకు చాలా బాగా హోల్డ్ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ యొక్క స్టోరీ గురించి చెప్పుకుంటే, డీజీపీ కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఆ కేస్ ని ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్ లో ఒక రైటర్ గురించి తెలుస్తుంది. ఆ రైటరు ఆ కిడ్నాప్ గురించి ముందు తన బుక్ లో రాసుకుంటాడు. ఆ రైటరు తను ఏమైతే అనుకుని రాస్తాడో అదే బయట జరుగుతూ ఉంటుంది. ఆ రైటరు జరగబోయేదాన్ని ముందు ఎలా రాయగలుగుతున్నాడు, ఈ మిస్టరీని ఎలా సాల్వ్ చేశారు అనేది తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. కడవర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జోనర్ లో వచ్చిన ఈ మూవీలో మెయిన్ లీడ్ గా అమలాపాల్ యాక్ట్ చేశారు. అండ్ తన ఈ మూవీకి ప్రొడ్యూసర్ కూడా. ఈ మూవీ యొక్క ప్లాట్ ఏంటంటే, వెట్రి అనే అతను జైల్లో ఉండగా తన వైఫ్ ఏంజెల్ ఒక యాక్సిడెంట్ వల్ల చనిపోతుంది. కొన్ని ఇయర్స్ తర్వాత ఒక డాక్టర్ ని చంపేస్తారు. అది చేసింది ఆ జైల్లో ఉన్న వాడే అని అందరూ అనుకుంటారు. ఆ కేసులో హెల్ప్ చేయడానికి ప్యాథాలజిస్ట్ అయిన భద్ర పోలీసులకి సహాయపడుతుంది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఏంజెల్ బాడీని మళ్ళీ పోస్ట్ మార్టం చేయాలనుకుంటారు. ఆ బాడీని తవ్వి చూస్తే ఆ బాడీలో హార్ట్ మిస్ అవుతుంది. అసలు జైల్లో ఉన్నవాడు అందరిని ఎలా చంపుతున్నాడు, ఆ బాడీలో హార్ట్ ఎలా మిస్ అయింది అని తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి.